మామిడి చిగురెరుపు మంకెన పువ్వెరుపు మణులన్నింటిలోన మాణిక్యం ఎరుపు. మామిడి చిగురెరుపు మంకెన పువ్వెరుపు మణులన్నింటిలోన మాణిక్యం ఎరుపు. సందే వన్నెల్లోన దాగే మబ్బెరుపు. సందే వన్నెల్లోన దాగే మబ్బెరుపు. తానెరుపు అమ్మాయి తన వారిలోన గోరింట పూచింది కొమ్మ లేకుండా. మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు. గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు. మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు. గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు. సింధూరంలా పూస్తే చిట్టి చేయంతా అందాల చందమామ తనే దిగి వస్తాడు. గోరింట పూచింది కొమ్మ లేకుండా. మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ దీవెన శైలజ. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ మహాశివుని వేడుకుంటూ వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్ అండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఆషాఢ మాసం గోరింట మహోత్సవం. ఈరోజు మంచి మంచి టాపిక్స్ తీసుకున్నానండి. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన హరతు మే పాపం. నాటకాలతం దీపమ సంధ్యాదీపం నమోస్తుతే. అజ్ఞానతిమిరాం దస్యాం జ్ఞానాం జలశిలాకయాం చక్షురుమేలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. సర్వమంగళ మాంగళ్యే శ్రీ సర్వార్థసాధికే. అక్క పెట్టు అటువంటి గెట్టింగ్ అటువంటి నమోస్తుతే. పుష్పబాణచాపాం అనిమాభిరావృతామయూకై అహమిత్యే విభావయే భవాని. ధ్యాయ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయకాక్షిం హేమాంబాం పీతవస్రాం కరళతి కలశక్తేమ పద్మాంబరాం సర్వాలంకారయుక్తాం సతతమవయదాం భక్తనాంనాం భవానిం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురసుతాం సర్వసంప్రప్రదాత్రే సకుంకుమ విల్లేపనామలికచుంబి కస్తూరికాం సమందహస్తితేక్షణాం సచారశాపపాశాంకుశాం అశేషజనమోహిని మారుణమాల్యభూషణాంబరాం జపకుసుమవాసురాం జపవిధస్మరతాంబికాం. ఓం శ్రీ లలితా పరమేశ్వరి దేవతాయే నమః. ఓం శ్రీ శైలవాస భ్రమరాంబికా దేవతాయే నమః. ఓం శ్రీ కాశీ విశ్వేశ్వర మాతా అన్నపూర్ణేశ్వరి దేవతాయే నమః. ఆవాహయామి ఆసనం సమర్పయామి. హస్తే హస్తం సమర్పయామి. పాదయో పాద్యం సమర్పయామి. హరిద్రాకుంకుమచూర్ణాం సమర్పయామి. పుష్పాన్ సమర్పయామి. ధూపధూపమాగ్రాపయామి. రూపం దర్శయామి. రూపం దీపం నైవేద్యం నివేదయామి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణే నమోస్తుతే. స్వాగతం అండి. ఈనాటి బ్లాగ్ వచ్చేసి ఆషాఢ మాసం గోరింటాకు మహోత్సవం. మా వీరశైవ లింగాయత్ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీమతి ఆవుటి నాగశ్రీ గారు, అలాగే శ్రీమతి భూనీటి ఉమారాణి గౌరవాధ్యక్షురాలు, అలాగే శ్రీమతి ఉప్పు సుజాత గారు ట్రెజరర్, అలాగే ఇప్పనూరి శ్రీదేవి ప్రధాన కార్యదర్శి. ఇలా ఈ నలుగురి సారథ్యంలోన మా మహిళా మండలి అభివృద్ధి పదాన పయనిస్తున్నదండి. అలాగే మా మహిళా మండలి యొక్క అభివృద్ధిని సదా కాంక్షిస్తూ మా మహబూబ్ నగర్ జెంట్స్ మండలి అధ్యక్షులు శ్రీ గాజుల శివకుమార్ ధన్వాడ గారు కూడా అహర్నిశలు మా మహిళా మండలి కోసం కృషి చేస్తారు. అలాగే పెద్దలు శ్రీ కొటాల వినోద్ కుమార్ గారు, అలాగే శ్రీ కొండా వీరన్న గారు, తదితర పెద్దలందరూ కూడా మా మహిళా మండలి అభివృద్ధిని కాంక్షించే పెద్దవాళ్ళండి. వీళ్ళందరికీ కూడా వీడియో తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను.
అలాగే నాగశ్రీ గారు తన సారథ్యంలో మా మహిళలందరినీ కూడదీసుకొని ఈనాటి ప్రోగ్రాం జరుపుతున్నారండి. చాలా సంతోషంగా ఉంది. ఇలా మన మహిళలందరూ కూడా మహిళా శక్తి బలపడడం వల్ల చాలా మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తాము. అలాగే నెలకొకసారన్నా ఇలా కలిసిపోతే మనకు కొన్ని బాధలు కానీ, కొన్ని సమస్యలు కానీ, కొన్ని ఆర్థికంగా ఇబ్బందులు కానీ ఒకరికొకరు తెలుపుకుంటూ చాలా సహకరించుకుంటూ ఉంటామండి. చూడండి, లైవ్ చూడండి. కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ఉంటామండి. మాకు ఒక భవనం ఉన్నది. ఈ భవనాన్ని మా మహిళా అధ్యక్షురాలు గారు మరియు ఉపాధ్యక్షురాలు, ట్రెజరరు మరియు ప్రధాన కార్యదర్శి ఇలా ప్రతి ఒక్క మహిళలందరూ కూడా ఈ సమాజం అభివృద్ధి కోసం కృషి చేస్తారండి. ప్రతి ఒక్కరు కూడా తమ కాళ్ళపై నిలబడేటందుకు కృషి చేస్తున్నారు. అలాగే దీంట్లో ఉద్యోగస్తులు ఉన్నారు, ప్రైవేట్ టీచర్స్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు. హౌస్ వైఫ్స్ కూడా చిట్టీలు నిర్వహించుకుంటూ తమ ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేస్తున్న వారే ఉన్నారండి. ప్రతి ఒక్క మహిళా శక్తి తన ఆర్థిక శక్తిని బలప్రదం చేసుకుంటే పిల్లలను, భర్తని, పెద్దలను, చుట్టాలను, అలాగే తల్లిదండ్రుల పేరు నిలుపుకుంటూ ఈ సమాజంలో మంచి పనులు నిర్వహించుకుంటూ ఉంటే ఆ ఇల్లు కలకాలం డెవలప్మెంట్ తోటి వర్ధిల్లుతుందని నా ఉద్దేశం అండి. మనము పిల్లలతోటి, భర్తతోటి, పెద్దలతోటి, చుట్టాలతోటి సమన్వయం కుదుర్చుకొని పనుల సమన్వయంతో నగలు, చీరలు కన్నా ఓపిక, మానసిక దృఢత్వం చాలా ఇంపార్టెంట్ అండి మన మహిళలకు. వినండి, మా అధ్యక్షురాలు మాట్లాడుతున్నారు. సంతోషంగా ఉంది. మేము అనుకున్నానికి వచ్చింది. అయితే ఇప్పుడు వచ్చిన వాళ్ళలో కూడా అందరినీ నాకు కోరుకునేదంటే ఫ్యామిలీని తీసుకొని వస్తే మన ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు కాదు, ఎప్పుడైతే ఏ ప్రోగ్రామ్ అయినా మన ఫ్యామిలీతో వస్తే ఒకరికి ఇద్దరు దయచేసి మీరు ఆ పని చేయండి. అంటే మా కోరిక ఒకరికి ఇద్దరు వస్తే 10 మంది అవుతాం. కనుక ఎందుకంటే ప్రోగ్రామ్ చేస్తున్నాము కానీ ఫోన్ చేయలేకపోతున్నాం. ఎంతమంది ఫోన్ చేస్తా అందరూ ఒకే రావడం లేదు. ఇంకా మేము అధ్యాత్మిక ఆలోచించాలి. నెక్స్ట్ శ్రావణ మాసం కూడా ప్రోగ్రామ్స్ ఉంటాయి. అందరూ మీరు మాకు సహకరిస్తే మేము ఏమైనా కొంచెం పనిచే చేయగలుగుతాం. మా ఉద్దేశం. ఇప్పుడు అందరూ వచ్చిందో చాలా చక్కగా మాట్లాడారు. మా చెల్లెలు కూడా చాలా చక్కగా ప్రోగ్రామ్స్ చేస్తారు. ఏది చెప్పినా అంత ఆలోచించకుండా ముందుకు చేస్తారు. ఈ రోజు వీళ్ళంతా ముందే ఏం లేకపోయినా దాని వచ్చేస్తాం. కానీ తదుపరి ప్రోగ్రామ్ అయితే కనుక ఇలా వక్తలు, ప్రధాన వక్తలు అందరూ ఉపన్యాసాలు ఇచ్చారండి. అలాగే అమ్మవారికి పూజ అయిన తర్వాత మెహందీని పెట్టుకునే కంటే ముందు మంగళారతి పాటలతోటి స్టార్ట్ చేశాము ప్రోగ్రాము. తర్వాత ఇలా అందరము గ్రూప్ ఫోటోలు దిగాము. చిన్నపిల్లలు వచ్చారు, పెద్దవాళ్ళు వచ్చారు, ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ ఉన్నారండి. తమ ఏజ్ను మర్చిపోయి అందరూ ఉల్లాసంగా బతుకమ్మలు ఆడారు. అలాగే మెహందీ పెట్టుకొని మంగళారతి పాటలు, అలాగే సినిమా పాటలు ఎవరికి తోచినట్టు వాళ్ళు చాలా మంచిగా ఉల్లాసంగా గడిపారండి. ఈ ఉల్లాసం చాలా అవసరం అండి. మన దైనందిన కార్యక్రమాలలో చాలా టెన్షన్స్తో ఉన్నాము. ఇప్పుడు నేటి సమాజంలో అందరము చాలా టెన్షన్స్తో ఉదయం మొదలవుతూనే చాలా టెన్షన్స్తో గడుపుతామండి. కరెక్టే కదండి నేను చెప్పేది. అలాగే ఇక్కడ చూడండి, వీళ్ళు అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ట్రెజరరు మరియు గౌరవాధ్యక్షులు ఇలా వీళ్ళందరూ ప్రతి ఒక్క మహిళ దగ్గరికి వెళ్ళి ఏం కావాలి, ఎలా డెవలప్మెంట్ చేయాలి మన సమాజాన్ని, మహిళా మండలిని. అలాగే మేము కిట్టి పార్టీలు కూడా నిర్వహించుకుంటామండి. కిట్టి పార్టీల ఉద్దేశం వచ్చేసి నెలకింత చిట్టి వేసేసి అది ఎవరికి అవసరం ఉంటుందో ఆ నెలకు వాళ్ళకి ఇస్తామండి. అలా తద్వారా మహిళలు డెవలప్మెంట్ జరుగుతుందని మా ఉద్దేశం అండి. ఇదిగోండి, నేను వీడియో తీస్తున్నాను మధ్యలో నిలబడి. మా వాళ్ళందరూ చాలా ఉల్లాసంగా పాటలు పెట్టుకొని చేస్తున్నారు. పాటలు రికార్డ్ చేస్తే ఇక్కడ కాపీరైట్స్ వస్తాయని నేను బంద్ చేసి మా వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. మీకు నచ్చిందా? ఇలా మీరు కూడా నిర్వహించుకుంటారా మీ మహిళా మండలి ద్వారా? కామెంట్ చేయండి.
మీ కామెంట్స్ మాకు చాలా అవసరం అండి. లైక్ చేస్తే చాలామందికి వెళ్తుంది ఈ వీడియో. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నా వీడియోలను. సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలామందికి వెళ్తుంది, అలాగే మంచి ఫీడ్బ్యాక్ వస్తుందండి ఛానల్కి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే ఆషాఢ మాసం యొక్క ప్రత్యేకత ఈ గోరింటాకు అని అన్నాం కదా, ఈ గోరింటాకు వచ్చేసి గౌరీమాత రూపం అండి. మనకు మహిళలకు సౌభాగ్యం ఇస్తుందండి గోరింటాకు. అలాగే చర్మ వ్యాధులను తక్కువ చేస్తుంది. ఇప్పుడు నాడీ కణాలు కూడా అభివృద్ధి చెంది నొప్పులను కూడా తక్కువ చేస్తుందండి. ఒక అపోహ సృష్టించారు, అదేంటంటే మైదాకు గోరింటాకు పెట్టుకుంటే కూల్ అవుతుంది, బాడీ కూల్ వస్తుంది, సర్ది అవుతుంది, జలుబు చేస్తుంది అంటారు. అదంతా అపోహనండి. మన సదాచారాలు ఇవి పురాతన కాలం నుండి వస్తున్నాయి. ఈ మధ్యలో ఎవరో అపోహలు సృష్టించారని నా ఉద్దేశం అండి. ఇవన్నీ మన ఫీడ్బ్యాక్ కోసం చేసే కార్యక్రమాలండి. ఇవన్నీ మన మానసిక ఉల్లాసము, శారీరక ఉల్లాసము. ఇలా నృత్యం చేస్తే మనకు బాడీ పరంగా యోగా చేసినట్టు అవుతుందండి. ఎక్కడనో యోగా క్లాసులకు వెళ్ళడం కంటే ఇలా అందరం అప్పుడప్పుడు ఇలాంటి ప్రోగ్రాములు నిర్వహించుకోవాలని నా ఉద్దేశం అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక గంట బెల్ నొక్కండి. తర్వాత ఆల్ అని వస్తుంది, అది కూడా నొక్కండి. అన్ని వీడియోలు వస్తాయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. తర్వాత ఆల్ అని వస్తుంది, ఆల్ నొక్కండి. అన్ని వీడియోలు షార్ట్స్ వస్తాయండి. మంచి వీడియోతో మళ్ళీ వస్తా. నమస్తే.